హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేదుగా ఉన్న ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి కాకరకాయతోటి వెరైటీగా ఒక రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంచక్కా లాగించి వదిలి పడేస్తారు ఈ కూరని. ఎంత బాగుంటుంది. ముందుగా లేతగా ఉన్నటువంటి కాకరకాయలు తీసుకోండి. నేను ఇవాళ పావు కేజీ గింజ పట్టల. ఇవాళ అంత బాగున్నాయి కాయలు ఈ రెసిపీ చేయడానికి. అవన్నీ కూడా చివర్లు కట్ చేసేసి పల్చగా ఫిష్ షేప్లో కట్ చేసేసి ఈ విధంగా ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లో 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, చాట్ మసాలా, అలాగే ధనియా పౌడరు అంతా వేసి కలిపేసేసేయండి. ఆ పొడంతా కలిపేసేసి ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని అందులో బాగా పౌడర్ అంతా ఫిల్ చేసేసి ఆ ముక్కలని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కూరకి. ఆ ఫిల్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నీ వరుసగా పేస్ట్ చేసేసి వేయించేసేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేగినటువంటి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫిష్ షేప్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.